ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రతి సంవత్సరం ఈ చిత్తూరు పట్టణంలో నరేంద్రబాబు గారి ఆధ్వర్యంలో శ్రీ అరబిందో సొసైటీ వారు నిర్వహించేటటువంటి ఉపన్యాస పరంపర కార్యక్రమానికి రావడం నాకు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా శ్రీరామాయణం సమాజానికి కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశం మీద ప్రసంగాలు చేయడం కోసం రావడం జరిగింది. శ్రీరామాయణం వేదోపబృంహణము. వేదమే శ్రీరామాయణంగా భూమి మీద అవతరించింది. అందుకే శ్రీరామాయణం ఎంతకాలం చదవబడుతుందో, శ్రీరామాయణం ఎంతకాలం ప్రవచనం చెయ్యబడుతుందో, శ్రీరామాయణంలో ఉన్న విషయాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని మనుష్యుడు ఎంతకాలమో ఆర్తి పొంది ఉంటాడో అంతకాలము మనుష్యత్వము నిలబడుతుంది. మనుష్యుని యొక్క ప్రధానమైనటువంటి అనుబంధము భగవంతుడితోటి. అటువంటి భగవంతుడే మనుష్యుడిగా అవతరించినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే రామావతారం అంత దగ్గరగా మనుష్యునికి జరిగినటువంటి అవతారం వేరొకటి కనపడదు. అంత అద్భుతమైనటువంటి రామావతారంలో రామచంద్రమూర్తి వివిధ రకములైనటువంటి సన్నివేశములను ఎదుర్కొన్నాడు. శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు అది కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్యుడు తను ఎదుర్కొనేటటువంటి అనేక రకములైనటువంటి పరిస్థితులలో ధర్మమునందు ఊంచుకుని తాను ఎలా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఎంతో అనునయంతో మాట్లాడి నిరూపణం చేస్తుంది. శ్రీరామాయణం మధురాతి మధురమైనటువంటి గాథ. రామనామము మధురాతి మధురమైనటువంటి నామము. అటువంటి రామాయణాన్ని ఏ ఇతర రకములైనటువంటి తత్వ పరిశీలనమన్న కళ్ళజోళ్ళు అవసరం లేదు. రామాయణాన్ని రామాయణంగా ఒక మధురాతి మధురమైనటువంటి కావ్యంగా రామకథగా చదువుకుంటే చాలు. రామకథగా శ్రీరామాయణాన్ని పరిశీలనం చేసినప్పుడు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ పరిస్థితులలోనైనా సరే తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తిని రామాయణం అనుగ్రహిస్తుంది. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. మనుష్యునికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవగుణములలో ఒకటి కోపం. ఆ కోపము గురించి మాట్లాడుతూ గీతాచార్యుడు ఆ కోపాన్ని నరకద్వారము అని పిలుస్తాడు. కోపాన్ని నిగ్రహించుకోవడం చేత కాకపోతే మనిషి కోపానికి వశుడైపోతే దాని వలన ఎంతటి అనర్థమైనా సంభవిస్తుంది. అందుకే నీతి శాస్త్రం కోపం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని నిరూపించుకోవడానికి, మనం సాధనలో ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని పరిశీలించడానికి, మన కోపం ఎంతసేపు మనని ఆవహించి ఉంటుంది అన్నదాన్ని పరిశీలించుకోవడం కూడా ఒక రకమైనటువంటి పరికరం. దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నది తెలుసుకోవచ్చు. అందుకే ఉత్తమే క్షణకోపస్య
మధ్యమేద్ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక అంటుంది. ఉత్తముడైనటువంటి వాడికి కోపం ఒక్క క్షణకాలమే ఉంటుంది. వెంటనే తనని తాను పరిశీలించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమేద్ఘటికాద్వయం. మధ్యమునకు 2 ఘడియల పాటు కోపం ఉంటుంది. మధ్యమేద్ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం. అధముడి యొక్క కోపం ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక. చాలా పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడు అని గుర్తు ఏమిటంటే, ఒకసారి మనసులోకి కోపం ప్రవేశిస్తే దాన్ని విడిచిపెట్టడం చేతకాక ఆఖరి ఊపిరి వరకు ఆ కోపాన్ని అలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అలా కోపాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం ఆ కోపంతో రగిలిపోయేవాడు ఎవరుంటాడో వాడి వల్ల అవతల వాడికి వచ్చినటువంటి అప్రయోజనం ఏమిటో నేను చెప్పలేను. కానీ అలా కోపాన్ని మనసులో పెట్టుకున్న కారణం చేత అవతల వ్యక్తి ఎవరు అలా కోపాన్ని మనసులో పెట్టుకున్నాడో వాడు పాపిష్ఠగా నిర్ణయింపబడతాడు. అందుకే కోపాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలో అంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలి. కోపము అనేటటువంటిది మనిషికి ఎక్కడి నుంచో వచ్చేటటువంటిది కాదు, లోపలే ఉంటుంది. శంకర భగవత్పాదులు కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. మనుష్యుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసినది ఎవరి విషయంలో అంటే కామక్రోధశ్చ లోభశ్చ. కామము, క్రోధము, లోభము అనబడేటటువంటి ఈ 3 శత్రువులు దేహే తిష్టంతి తస్కరాః. వాళ్ళు లోపలే కూర్చున్నటువంటి దొంగలు. వాళ్ళు ఏది ఎత్తుకుపోతారు అంటే జ్ఞానరత్నాపహారాయ, జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరిస్తారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దొంగ వస్తాడని ఇంటికి తాళం వేసుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో అలా లోపలే కూర్చున్నటువంటి ఈ 3 శత్రువులు అవకాశం వచ్చినప్పుడు పైకి లేచి జ్ఞానరత్నమును అపహరించి మన యొక్క సహజమైనటువంటి స్థితిని పాడు చెయ్యకుండా, శాంతాన్ని భంగపరచకుండా ఉండేటట్టుగా చూసుకోవడంలో వైక్లభ్యమును పొందవద్దు. ఎప్పుడూ పరాకుగా ఉండు అని శంకర భగవత్పాదులు ప్రబోధం చేస్తారు. మీరు చూడండి, కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన కావాలేమో కానీ కోపాన్ని పొందడానికి సాధన అక్కర్లేదు. కోపము అనేటటువంటిది ఎక్కడి నుంచో రావడానికి అది ఎక్కడెక్కడో ఉండే ఒక వస్తువు, అది ప్రయాణం చేసి వచ్చి లోపలికి ప్రవేశించడం ఉండదు. అదును చూసుకుని ఆ కోపం లోపలే పైకి వస్తుంది. ఆ కోపం అనేటటువంటి శత్రువు కానీ పైకి లేచిందా దానికి కృష్ణవర్ధనం అని వేదాంత శాస్త్రంలో ఒక పేరు. ఏది తగిలినంత మాత్రం చేత వస్తువు నల్లగా మాడిపోతుందో, ఎంత అందమైన వస్తువైనా సరే ఇక చూడడానికి భయంకరంగా అయిపోతుందో, అలా చెయ్యగలిగిన వాటిల్లో కోపం ఒకటి. అందుకే దానికి కృష్ణవర్ధనం అంటే నల్లగా చేయునది అని. అందుకే కోపం బాగా వచ్చేసినటువంటి వ్యక్తిని మీరు ఒక ఛాయాచిత్రం తీసి చూపించారనుకోండి, ఆయనే భయపడతాడు. ఏమిటి కోపం వస్తే నేను ఇలా ఉంటానా అని. కోపం మనిషిలో ఎక్కడ లేనటువంటి రాక్షసత్వాన్ని పైకొచ్చేటట్టుగా చేస్తుంది. శ్రీరామాయణంలో ఈ కోపం గురించి, కోపాన్ని విడిచిపెట్టడానికి సాధన చెయ్యవలసినటువంటి అవసరం గురించి పరమాద్భుతంగా వాల్మీకి మహర్షి వివిధమైనటువంటి సందర్భాల్లో మనకి తెలియచేస్తారు. సుందరకాండలో స్వామి హనుమ నోటి వెంట చెప్పించారు. ఒకప్పుడు ఆయన లంకాదహనం అంతా చేసిన తరువాత సముద్ర తీరానికి వెళ్ళి కూర్చుని అనుకుంటారు, నేను తొందరపడి కోపగించి ఈ లంకాపట్టణాన్నంతటినీ కాల్చేశాను, కానీ దహింపబడుతున్నటువంటి ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయిందో ఏమో, నాకు అలివిమేలిన కోపం వచ్చినటువంటి కారణం చేత, నన్ను నేను నిగ్రహించుకోలేని కారణం చేత లంకని తగలబెట్టాను, కానీ ఏర్పడేటటువంటి విపత్కర పరిణామాల్ని ఆలోచించలేదు. కోపం అనేటటువంటిది ఎంత భయంకరమైన విషయమో అన్న దాని మీద హనుమ అప్పుడు తనలో తాను తర్కించుకుని కొన్ని విషయాలు చెప్తారు. ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్ యస్యముత్పరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు.
ఆయన ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు. ఎవరు ధన్యాత్ముడు అని చెప్పవలసి ఉంటుంది అంటే ఆయన ఎంత పుణ్యం చేశాడు అన్నది కాదు, భగవంతుడికి దగ్గరవడానికి సాధనలో అత్యంత ప్రధానమైనది తన కోపాన్ని తాను పరిశీలించుకోగలగడం. కోపానికి వశపడిపోవడం, కోపాన్ని పరిశీలనం చేసుకోవడం చేతకానివాడు సాధన ఎందు కాదు, జీవితంలో కూడా ముందడుగు వేయడం చాలా కష్టం. అందుకే ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం పైకి లేస్తుంటే అలా పైకి లేచిపోతే ఆ ఇల్లు కాలిపోతుంది కనుక అగ్నిని నిగ్రహించాలి అనుకున్నవాడు నీళ్లు తెచ్చి అగ్నిహోత్రం మీద పోసి అగ్నిని నియంత్రించినట్లు తనలోంచి పైకి లేచిపోతున్నటువంటి కోపాన్ని తనని తాను నిగ్రహించుకోగలిగినటువంటి ప్రజ్ఞాని నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడుంటాడో వాడు ధన్యాత్ముడు. పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ధన్యాత్ముడు అని నిర్ణయం చేస్తారు. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః, పురుషుల యందు వాడు శ్రేష్ఠుడు. ఎవరు? పురుషుడు అంటే ఆడా మగ అన్న భేదంతో అనుకోకండి, పురుషార్థము అంటాం. అంటే జీవుడు ప్రయత్నించి పొందవలసినది. ఎవరైనా సరే, స్త్రీ పురుష విచక్షణ కాదక్కడ, ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది ఇది అంటే నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. లోపల నుంచి పెళ్ళుబికిపోతున్న కోపాన్ని పరిశీలనం చేసుకుని దాని మీద నిగ్రహము అనబడేటటువంటి నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడో వాడు ధన్యాత్ముడు. ఎందుచేత అంటే కోపమునకు ఒక లక్షణం ఉంది, అది బాగా విస్తృతి చెంది మనిషిని పట్టేసిందనుకోండి, ఆ కోపము ముదిరిపోతే క్రోధం అంటారు. ఒకసారి క్రోధమునకు వశుడైపోయాడా ఎంతసేపట్లో కోపం క్రోధం అవుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. 1-2 క్షణాల సమయం చాలు, మనిషి క్రుద్ధుడైపోతాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్తః క్రుద్ధో హన్యాద్గురూనపి. అసలు అంత కోపం వచ్చిన వాడు ఏ పాపం చెయ్యడు అని అడుగు, ఏ పాపం చేస్తాడు అని అడగద్దండి. కోపానికి కాని మనిషి వశుడైపోయాడా ఈ పాపం చేస్తాడు, ఈ పాపం చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు. ఇక్కడ వరకే తప్పు చేస్తాడు, ఇది దాటి తప్పు చెయ్యడు అని మీరు నిర్ణయించలేరు. అందుకే క్రుద్ధ పాపం న కుర్యాత్కః, అసలు కోపానికి వశుడైన వాడు ఏ పాపం చెయ్యడు. క్రుద్ధో హన్యాద్గురూనపి, గురువునపి అంటే గురువు గారిని అని కాదు దాని అర్థం, సమాజమనందు పెద్దలైనటువంటి వారు అని కూడా చూడకుండా చంపేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ. కోపమునకు వశపడిపోయినటువంటి వ్యక్తికి నోటి మీద అదుపు పోతుంది. యుక్తాయుక్త విచక్షణతో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేటటువంటిది మర్చిపోయి తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు. అందుకే క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఎంతటి భక్తులైన వారిని, ఎంతటి ధర్మాత్ముల్ని, ఎంతటి పెద్దలైనటువంటి వారిని కూడా వేలు పెట్టి ఎత్తి చూపించి విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది కోపమునకు వశపడినటువంటి వాడి లక్షణం. అందుకే క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. అందుకే మహర్షి స్వామి హనుమ నోటి చేత చెప్పబడినటువంటి మాటలు రామాయణాంతర్గతంగా మనకి అమృత భాండాలుగా అందించారు. ఆయన అంటారు, ఎవరు ఉత్తముడైనటువంటి వాడు అంటే యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. కోపమునకు విరుగుడు ఎక్కడ ఉంటుంది అంటే సహనమునందు ఉంటుంది, క్షమ ఓర్పు యందు ఉంటుంది. కోపమునకు విరుగుడేది అంటే ఓర్పు ఒక్కటే. అందుకే యస్యముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. లోపల నుంచి పైకొస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయడం అలవాటైన వాడు ఎవరుంటాడో వాడు యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము శరీరంలో కుబుసం పుడుతుంది, అది పాము శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కుబుసం విడిచిపెట్టింది పాము అంటారు. నా ఒంట్లో పుట్టిన కుబుసమే కదా, చాలా అందంగా ఉంది కదా అని పాము ఉంచుకోదు. పాము గరుకైనటువంటి నేల మీద పాకి తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను విడిచిపెట్టేస్తుంది. అలా
తనని ఆవహించినటువంటి కోపాన్ని పరిశీలనాత్మకమైనటువంటి ప్రవర్తన చేత ఎవడు విడిచిపెట్టేస్తాడో వాడు ధన్యాత్ముడు జీవితంలో. వాడు వృద్ధిలోకి వస్తాడు, వాడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. అసలు సాధనాక్రమమునందు ప్రధానంగా కావలసినది ఏది అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోగలగడం. అందుకే శ్రీరామాయణం శ్లోకాలలో కొన్ని ప్రతిపాదనలు అసలు కోపాన్ని పరిశీలనం చేసుకోవడానికి, కోపం నుంచి విముక్తుడవడానికి ప్రయత్నం చేసి తీరాలి. ఎందుచేత అంటే ఒక్క కోపం అనేటటువంటి దాన్ని పరిశీలించుకోవడం చేత కాకపోతే దానిలోంచి ఎన్నో అవగుణములు పుడతాయి. ఒక నెగడు అంటే అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టి పొడిస్తే అందులోంచి నిప్పురవ్వలు పైకి రేగినట్టు కోపం ఒక్కటి స్వభావంగా మారిపోతే, అదుపులేని కోపానికి అలవాటు పడిపోతే అందులోంచి ఎన్ని అవగుణాలు వస్తాయి అంటే మొట్టమొదట బయలుదేరేది ఏది అంటే అసూయ. గుణవంతులైనటువంటి వారి యందు లేని అవగుణములను ఆరోపించి మాట్లాడడం అలవాటు అవుతుంది. కుట్ర, అవతల వాళ్ళని పాడు చేయడానికి పగతోటి కుట్రతోటి కూడుకున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసి అమలు చేసేటటువంటి విధానం మనసులో ప్రచోదనమవుతుంది. దొంగతనం, అవతల వారి దగ్గర ఉన్న అమూల్యమైనటువంటి వస్తువుల్ని మనం తస్కరించడం, అవతల వారి యందు ఉన్న మంచి గుణాన్ని చెడు గుణంగా చెప్పడం, లేని చెడు గుణాన్ని ఆపాదించి అవతల వారి గౌరవాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, విపరీతమైన క్రోధంతో ఏం మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న విషయాన్ని కూడా మరిచిపోయి నోటికి ఏది వస్తే దాన్ని వదరి మాట్లాడడం, తన స్థాయి తాను మర్చిపోవడం. నేను అసలు ఇలా మాట్లాడడానికి నాకు అధికారం ఉందా, నేను మాట్లాడవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించడం. ఎన్నో పాపాలు నిష్కారణంగా మూట కట్టుకోవడానికి కారణం ఏది అంటే కోపం ఒక్కటే. అందుకే ఆ కోపాన్ని పరిశీలనం చేసుకోవడానికి పెద్దలు కొన్ని మార్గాలు చెప్తారు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు దానికి ప్రధానమైన కారణము దేని వలన ఉంటుంది అంటే రాగము వలన ఉంటుంది. అందుకే కోపానికి రెండు ముఖాలు ఉంటాయి. ఏవి ఆ రెండు ముఖాలు అంటే, ముఖం రెండు ముఖాలు ఉండాలంటే అక్కడ అసలు ఒక ప్రాణి ఉండాలి కదా, ఒక శరీరం ఉండాలి కదా. తన కోరిక తీరలేదు అనబడేటటువంటి తల్లిలోంచి వచ్చినటువంటి ఉద్రేకపూరితమైన భావమునకు కోపమని పేరు. నేను ఏదో ఒక కోరిక కోరుకున్నాను, ఈ కోరిక నాకు తీరాలి అని అనుకున్నాను, ఆ కోరిక నాకు తీరలేదు, అదే తల్లి. అందులోంచి కోపము అన్న ఉద్రేకపూరితమైన భావన ఒకటి పుడుతుంది. ఇప్పుడు దానికి రెండు తలలు ఉంటాయి. ఒకటి శోకము, రెండవది అదుపు తప్పిపోయిన స్థితి, అదే కోపము. ఈ రెండు దాని ముఖాలుగా ఉంటాయి. అందుకే వెతుక్కుంటుంది మనస్సు వెంటనే, నా కోరిక తీరకపోవడానికి కారణం ఎవరు, ఎవడో ఒకడిని పట్టుకోవాలి, పట్టుకుని వాడి మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. శోకాన్ని కోపాన్ని రెండు ముఖాలుగా పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది. కోపాన్ని పరిశీలనం చేసుకోవాలి అన్న వ్యక్తికి చాలా తేలిక మార్గంగా శాస్త్రము చేత ఏది ఉపదేశం చెయ్యబడింది అంటే, అసలు నేను తప్పు చెయ్యని వాడనా, ఇది మొదటి ప్రశ్న వేసుకోమని చెప్పింది. నేను ఏ తప్పు చేయకపోతే అవతల వారిలోని తప్పు వెతుకుతాను. నేను ఏ తప్పు చేయని వాడనా కాదు, కాబట్టి అవతల వారి తప్పులెంచవలసిన అవసరం నాకేమిటి. అప్పుడు అవతల వారి తప్పులెంచడంలో కోపం బయలుదేరుతుంది. కోపానికి ఇంధనం ఏమి అంటే, దానికి ఆజ్యం ఏది అంటే అగ్ని పెరగడానికి అవతల వారిలో ఉన్న అవగుణాల్ని వెతుక్కుంటూ పోవడం. అందుకే అసలు నువ్వు ఒక విషయాన్ని పరిశీలనం చేసుకుంటూ ఉండు. నేను కోపాన్ని పొందడానికి నేను ఏ తప్పు చేయని వాడనా, నేను ఎన్నో తప్పులు చేశాను, నేను చేయకపోవడం ఏమిటి, ఎన్ని తప్పులు చేశాను జీవితంలో, కాబట్టి ఇతరుల మీద కోపపడడానికి నాకే అధికారం ఉంది. రెండు, అవతల వారు కోపాన్ని పొందారు అంటే ఏ పరిస్థితులలో పొందారో, ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో ఒక పరిస్థితి కారణమవుతుంది. అది మాటా మాటా పెరిగిపోయి ఎంత దూరమైనా వెడుతుంది. నాకు అటువంటి పరిస్థితి కలగలేదు, అందుకని నేను కోపాన్ని పొందడానికి అవకాశం రాలేదు. హే జగదంబ, ఏ కారణములు నాకు ఏర్పడలేదో, ఏ కారణములు ఏర్పడకపోవడం నాకు కోపం రావడానికి కారణం కాలేదో, అటువంటి పరిస్థితులే అందరికీ కలిగేటట్టుగా అనుగ్రహించు. అది నిజమైన ప్రార్థన. ఎందుకని
అందరూ బాగుండాలి అని కోరుకున్నవాడు నేను పెద్ద పొరపాటు చేయకుండా ఉండడానికి కారణం నాకు అంత పెద్ద కోపం రాకపోవడం, అంత పెద్ద కోపం రాకపోవడానికి కారణం అంత పెద్ద కోపం రావడానికి కావలసిన పరిస్థితులు ఏర్పడకపోవడం. కారాగారంలో ఉన్న వాళ్ళందరూ మహా తప్పు స్వభావం కలిగిన వాళ్ళు కారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ మనసు అదుపు తప్పిపోయింది, విశేషమైన క్రోధాన్ని పొందేశారు. ఆ క్రోధంలో అదుపు తప్పిపోయారు, అదుపు తప్పిపోయి ఒక తప్పు చేశారు. ఆ తర్వాత ఎంత విచారించినా ఎక్కడో కారాగారంలో ఉండిపోయారు. ఈశ్వరా, నాకు ఆ పరిస్థితి ఏర్పడలేదు, నేను ప్రశాంతంగా ఉండగలిగాను. నేను ఏ పరిస్థితులు కలగకపోవడం వల్ల అంత కోపాన్ని పొందలేదో ఆ పరిస్థితులే అందరి యందు కలుగుగాక, ఎవరూ అంతటి క్రోధమును పొందకుండా ఉండెదురుగాక, జగదంబ అలా అనుగ్రహించు సమాజాన్ని అని ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు ఉత్తమ సాధకుడు. మూడవ విషయం మీరు పరిశీలించండి, కోపము చేత దిద్దుట అనేటటువంటిది సాధ్యం కాదు అసలు. ఎందుచేత అంటే కోపము వ్యగ్రత, ఆ వ్యగ్రతలో వాక్పారుష్యం ఉంటుంది. వాక్కునకు ఏ విధమైనటువంటి సున్నితత్వం ఉండదు. ఆ సున్నితత్వం లేకుండా మాట్లాడేటటువంటి మాటలు అవతల వాడి మనసుకి కష్టం కలిగిస్తాయేమో కానీ సేద తీర్చి వాడిని సరి అయిన మార్గంలో ప్రయాణించేటట్టు చెయ్యవు. అదే తప్పు చేసిన వాడైనా సరే మీరు ప్రేమతో మాట్లాడి ప్రేమతో మీరు కూర్చుని ఆయనతో చర్చించి చేసినటువంటి పరిష్కారం శాశ్వత పరిష్కారం. శత్రుత్వానికి, పగకి, కక్షకి, కార్పణ్యానికి అవకాశం ఉండదు. ప్రేమ చాలా చాలా గొప్పది. అందుకే సహనము, ఓర్పు, ప్రేమ ఈ రెండు ఈశ్వరదత్తమైనటువంటి గుణములు. ఇవి భగవద్విభూతి, దేవతాంశలు. అవి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోకపోతే కోపానికి వశపడిపోయినటువంటి వ్యక్తి ఎంతటి ప్రమాదకరమైనటువంటి స్థితికైనా వెళ్ళిపోతాడు. కోపాన్ని నిగ్రహించుకుని కోపాన్ని పరిశీలనం చేసుకోవడం వచ్చినటువంటి వ్యక్తి కోపాన్ని పరిశీలనం చేసుకోవడంలో పండిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన అద్భుతమైన స్థితిని పొందాడు అనడానికి ఉదాహరణ ఎక్కడ ఉంటుంది అంటే, ఆయన మనసులో కోపం పుట్టవలసినటువంటి అవసరంలో కోపం పుట్టదు, దాని స్థానంలో కారుణ్యం పుడుతుంది, దాని స్థానంలో ప్రేమ పుడుతుంది, దాని స్థానంలో దయ పుడుతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడెవరో వాడు జ్ఞాని, వాడు మహాభక్తుడు. ఆయన ఆగ్రహించడు. అందుకే పాల్ బ్రంటన్ ఒక పుస్తకం రాశాడు, భారతదేశంలో నా అన్వేషణము అని, రహస్య భారతంలో అన్వేషణ అని దాన్ని అనువాదం చేశారు. బ్రంటన్ ఒక విషయం రాశాడు, నేను దక్షిణ భారతదేశం వచ్చి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కలుసుకున్నప్పుడు నాకు తెలియక నేను అడగకూడని ప్రశ్నలు అడిగినప్పుడు వారి ముఖంలో కోపం నాకు కనపడలేదు. వారి ముఖంలో ఒక దీప్తి, ఒక అవ్యాజమైన ప్రేమ, ఒక కాంతి స్ఫుటంగా నాకు గోచరించాయి. నా జీవితంలో నేను ఆ ముఖాన్ని మరిచిపోను అని రాసుకున్నాడు. అవతల వారికి తెలియనితనం, అవతల వారి అమాయకత్వం, వారు నేను పండినంత పండిన వారు కారు. అందుకని వారు వృద్ధిలోకి రావాలని కోరాలి తప్ప చెయ్యి చెయ్యి కలిస్తే కదూ ధని, వారి మీదకి నేను యుద్ధానికి వెడితే వచ్చే ఉపయోగం ఏముంటుంది అని మిన్నకున్నవాడెవరున్నాడో వాడు తన కోపాన్ని తాను పరిశీలించుకున్నవాడు కాదు. అని మీరు ప్రతిస్పందించారనుకోండి, అవి ఇబ్బందులకు కారణమవుతాయి. అందుకే వివిధ స్థాయిలలో కోపాన్ని పరిశీలించుకోవడం నేర్పుతుంది. అలా జీవితంలో కోపం రావలసిన స్థానంలో ధర్మభంగం కలిగిందని కారుణ్యము ఉద్భుతమైన వాడెవరున్నాడో వాడు మహాపురుషుడు. అది సామాన్యమైనటువంటి స్థితి కాదు, అది పండిపోయినటువంటి స్థితి, అది జ్ఞానిగా మారిపోయినటువంటి స్థితి, ఈశ్వరానుగ్రహము పరిపూర్ణమైపోయినటువంటి స్థితి. యథార్థమునకు శ్రీరామాయణం ఇదిగో ఈ స్థాయికి చేరిపోయినటువంటి ఒక మహాపురుష దర్శనంతో ప్రారంభమవుతుంది. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి నారద మహర్షి వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలు వేశారు. కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణచకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్వితిమాన్ కో అనసూయకః అన్నారు.
16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మనుష్యుడు ఈ కాలమునందు ఎక్కడున్నాడు? భగవంతుడి గురించి చెప్పమని అడగలేదు. 16 గుణములున్న మనుష్యుడు ఎవరున్నాడు? అటువంటి మనుష్యుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పని అడిగాడు. ఉన్నాడు, రాముడు ఉన్నాడు. ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు. అయోధ్యా పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఉన్నవాడు అని సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి వివరించారు. దాన్నంతటినీ విన్నారు. అందులో జితక్రోధో, కోపమును అదుపులో ఉంచుకున్నవాడు. ఎందుకంటే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం కాదు, కోపాన్ని సాధనంగా వాడుకోవడం రావాలి. ఎందుకంటే అస్సలు కోపమే మీరు చెందలేదనుకోండి, వ్యవస్థని చక్కపెట్టడం సాధ్యం కాదు. అందుకే వ్యవస్థని చక్కపెట్టాలి అంటే ఒక్కొక్కసారి కోపాన్ని నటించాలంతే. దాన్ని ఒక ఉపకరణంగా వాడుకోవాలి. తండ్రి పిల్లలందరినీ ఒక మార్గంలో పెట్టవలసి వచ్చిందనుకోండి, ఒక్కసారి బయటకు వచ్చి ఏరా అని ఇలా అన్నాడు అనుకోండి, పిల్లలందరూ నిశ్శబ్దం అయిపోతారు. అలాగని తను వశపడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకా పూజ చేసుకోలేడు. పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు, తను పూజ చేసుకుంటున్నాడు. ఏమిరా బుద్ధి ఉందా లేదా? పూజ చేసుకుంటుంటే ఏమిట్రా అల్లరి? ఒక 10 నిమిషాలు సరిగా కూర్చోలేరు అన్నాడు ఇలా వేలు చూపించి. అందరూ మిన్నకున్నారు. ఇప్పుడు తను కోపంతో ఊగిపోతూ పూజలో కూర్చున్నాడు అనుకోండి, పూజ మీద నిలబడదు మనస్సు, ఊగిపోతుంది మనస్సు. అలా ఊగిపోతే ఎంత తొందరగా ఊపిరి పీల్చారో అంత తొందరగా ఆయుక్షీణం అయిపోతుంది. అందుకే అసలు కోపం ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఎవరు కోపాన్ని పొందాడో వాడి మీద ప్రభావం చూపిస్తుంది. అవతలవాడు కోపం వల్ల ప్రభావితుడు అయ్యాడా లేడా మనం చెప్పలేను. నేను అవతల వారి మీద చాలా కోపం పెట్టుకుని ఏదో తిట్టాను అనుకోండి, ఆయన అంతా విని రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు కోపం పడి నేనేమైనట్టు? నాకు ఆయాసం వస్తుంది, నాకు అనారోగ్యం వస్తుంది. ఆయన దాన్ని పుచ్చుకోలేదు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు. అందుకే కోపం ఎవరిని పాడు చేస్తుంది అంటే, ఎవరు కోపం తెచ్చుకున్నాడో వాడిని పాడు చేస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో ఇంకొకటి లేదు. రాముడు జితక్రోధో, కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు. కోపం తెచ్చుకుంటాడు, వదిలిపెట్టేస్తాడు. ఎందుకని? వ్యవస్థని చక్కదిద్దడానికి ఇలా వేలు చూపిస్తాడు. అంతకన్నా పరిధి దాటితే తాను కోపానికి వశపడిపోతాననుకుంటే ఆ మెట్టు దాటడు, ఆ హద్దు దాటడు. ఎందుకని? అలా వశపడిపోయాడో రాక్షసుడైపోతాడు. అందుకే తనని తాను నిగ్రహించుకుని నిలబడతాడు. కోపాన్ని ఒక సాధనంగా వాడతాడంతే, వ్యవస్థని చక్కబెట్టడానికి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణములలో ఒకటిగా అడిగాడు వాల్మీకి మహర్షి, జితక్రోధో అని అడిగాడు. సంక్షేప రామాయణం నారద మహర్షి చెప్పారు. ఇప్పుడు దాన్ని ఆలోచన చేస్తూ మాధ్యాహ్నిక సంధ్యావందనం చేయడం కోసమని తీర్థస్నానం కోసం బయలుదేరాడు. వెనక భరద్వాజుడని శిష్యుడు బయలుదేరాడు. గురు శిష్య సంబంధం అంటే ఏమిటో చెప్తారు రామాయణంలో. గురువుగారు బయలుదేరుతున్నారు అంటే, గురువుగారు స్నానం చేస్తే తర్వాత కట్టుకోవలసిన బట్ట, గురువుగారు తుడుచుకునే బట్ట, గురువుగారు నీరు అవసరం ఉంటుంది కాబట్టి ఒక పూర్ణ జలకలశం, గురువు గారికి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అది ఆయనకి ఏర్పాటు చెయ్యడం కన్నా ధన్యత జీవితంలో ఇంకేం ఉండదు. అదొక మహదవకాశం అంతే. కాబట్టి అలా గురువు గారిని సేవిస్తూ భరద్వాజుడు బయలుదేరాడు. ఇద్దరూ తిన్నగా వెళ్ళారు తమసా నదీ తీరానికి. వాల్మీకి మహర్షి యొక్క మనసు ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పడానికి ఆయన నోటి వెంటే ఓ మాట వచ్చింది. ఆయన భరద్వాజుడి వంక చూసి ఆ తమసా నదీ జలాల గురించి చెప్తూ ఓ మాట అంటారు. ఓయ్ భరద్వాజ, చూశావా ఈ నదీ జలములు ఎంత నిర్మలంగా ఉన్నాయో పరిశీలించావా? ఇక్కడ బురద లేదు. ఇది సజ్జనుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో అలా ఉంది ఈ నదీ తీరం అన్నారు. అని ఆయన స్నానానికి దిగారు. స్నానానికి దిగి స్నానం చేసి రావాలి. ఈలోగా ఒక బోయవాడు వచ్చాడు. క్రౌంచ పక్షుల యొక్క మిథునం ఒక చెట్టు మీద ఉంది. క్రౌంచ పక్షులకి కామం ఎక్కువ అని. ఆ క్రౌంచ పక్షులు ఒక ఆడపక్షి మగపక్షి ఒకదానితో ఒకటి కూడి క్రీడిస్తున్నాయి. చూశాడు బోయవాడు. చూసి బాణాన్ని ఎక్కుపెట్టి మగపక్షిని కొట్టాడు. ఆ మగపక్షి బాణం తగిలి కింద పడిపోయి నిత్తురు కారిపోతూ గిలగిలగిలగిల కొట్టుకుంటోంది. నల్లగా ఉండి తల మీద ఎర్రటి తురాయిలా ఉంటుంది క్రౌంచ పక్షికి. రెక్కలు అల్లారుస్తూ ప్రాణం విడిచిపెట్టేస్తూ పెద్ద ధ్వని చేస్తూ ఏడుస్తోంది. ఆడ క్రౌంచం తన భర్త శరీరం విడిచిపెట్టేస్తున్నాడు అన్న బాధ చేత ఆ మగ క్రౌంచం చుట్టూ తిరుగుతూ ఏడుస్తోంది. ఇది చూశారు మహర్షి. అప్రయత్నంగా
ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. లోపల ఆయనకి కారుణ్యము ఉద్భుతమైంది, దయ కలిగింది. దేనికి దయ అంటే అక్కడ ధర్మం పాడైంది, అందుకు దయ కలిగింది. ఏ ధర్మం పాడైంది అంటే మిథునావస్థలో ఉన్నప్పుడు స్త్రీ పురుష సమాగమం జరుగుతున్నప్పుడు, అవి పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, అటువంటి సమయంలో ఒక ప్రాణిని సంహరించకూడదు రెండిటిలో. కానీ క్రౌంచపక్షులు రెండు మిథునంలో ఉండగా, మైథున క్రియ నడుస్తూ ఉండగా, సంతోషంతో ఉండగా, రమిస్తూ ఉండగా బోయవాడు బాణం వేసి మగపక్షిని కొట్టాడు. అది నెత్తురోడుతూ కింద పడి ప్రాణాన్ని విడిచిపెడుతోంది. ఆడపక్షి ఏడుస్తోంది. వాల్మీకి మహర్షి యొక్క గుండె కదిలిపోయింది. అయ్యయ్యయ్యో పాపం ఎంత ఏడుస్తోందో. అలా మైథునంలో ఉన్నటువంటి పక్షుల జంటలో మగపక్షిని కొట్టాడే ఈ దుర్మార్గుడైనటువంటి బోయవాడు. ధర్మం తప్పిపోయాడే. ఎంత ఆపద కలిగింది ఆ ఆడపక్షికి. ఆడపక్షి యొక్క ఏడుపు విన్నారు ఆయన. ఆ ఏడుపు విని ఆయన గుండెల్లో కారుణ్యము పెళ్ళుబుకింది. పెళ్ళుబుకి ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. మానిషాధ ప్రతిష్టాత్వం మగమ శాశ్వతై సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు. అంటే రెండు క్రౌంచపుక్షులు ఒకదానితో ఒకటి కలిసి క్రీడిస్తూ సంతోషంగా ఉన్నటువంటి సమయంలో మగపక్ష మీద బాణం వేసి కొట్టి చంపినటువంటి అత్యంత కఠినమైన హృదయము కలిగినటువంటి ఓ బోయవాడా, నీవు చాలా కాలము జీవించి ఉండకుండెదవుగాక. అంటే బోయవాడు ఆయుర్దాయాన్ని పోగొట్టుకోవాలి, తొందరలో అతను కూడా మరణాన్ని పొందాలి అని శాపవాక్కు వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చింది. ఎప్పుడు రావాలి శాపవాక్కు? కోపం వస్తే రావాలి. కానీ ఎప్పుడు వచ్చింది ఈ శ్లోకం? దయ కలిగితే వచ్చింది. కోపం వచ్చిందా? మరి కోపం వచ్చిందని రామాయణంలో లేదు. దయ కలిగితే వచ్చింది ఈ శ్లోకం. దయ కలిగితే శాపవాక్కు వచ్చింది ఏమిటి అంటే ఒకలా అన్వయం చెయ్యొచ్చు. ఆయనకి దయ కలగడానికి కారణం మగపక్షిని చంపడం. మగపక్షిని చంపడం వల్ల వచ్చిన కోపంలోంచి దయ వచ్చిందనొచ్చు. కానీ కోపము దయ విరుద్ధ స్వభావాలు. అగ్నిహోత్రము నీళ్లు రెండూ కలిపి అక్కడ ఉన్నాయనడానికి కుదరదు. సూర్యుడు చీకటి, చీకటి సూర్యుడు రెండూ ఉండవు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. అంతే అర్థం. సూర్యుడు వచ్చాడు ఇక చీకటి ఉండే అవకాశం ఉండదు. సూర్యుడు రాలేదు చీకటి లేకుండా ఉండే అవకాశం ఉండదు. ఈ రెండు విరుద్ధం. కోపము కారుణ్యము ఈ రెండు ఎలా పొసగుతాయి అంటే ధర్మమునకు భంగం కలిగింది అని ఆయనకి లోపల బాధ ఉంది తప్ప, బోయవాడు ఏదో చేశాడు కాబట్టి బోయవాడి మీద కోపం వచ్చి కాదు ఆయన శాపం ఇచ్చింది. కారుణ్యము ఉద్భుతమై శపించారు. అది కూడా నేను శాపం ఇద్దామనుకోలేదు. ఆయన నోటి వెంట అప్రయత్నంగా వచ్చేసింది ఆ శ్లోకం. ఆయన ఆలోచించారు. కానీ ఇందులో ఒక విశేషం కనపడుతోంది. నేను ఒకవేళ విడిచిపెట్టినది శాపవాక్ అయితే అది మంగళప్రదంగా ఉండకూడదు. కానీ ఎందుకో ఇది 1కి 10 మాటలు నోట్లో తలుచుకోవాలని అనిపిస్తోంది. వెనక్కి తిరిగి శిష్యుణ్ణి అడిగారు. ఆయన అన్నారు, నేను దీన్ని కంఠస్థం చేశాను. ఇది శ్లోక రూపంలో ఉంది, ఇదేదో శాపవాక్కుగా లేదు. అత్యంత కోపంలో ఒక వ్యక్తి విడిచిపెట్టినటువంటి వాగ్బాణంలా లేదు. పరమదయతో వచ్చిన శ్లోకం. ఇది శ్లోక రూపాన్ని పొందింది. ఇది వీణ మీద పలుకుతుంది, ఇది పాటగా పాడబడుతుంది, గీతముగా వస్తుంది. ఇది నృత్తమునకు సరిపోతుంది. అందుకని ఇన్ని విశేషాలు ఇందులోకి వచ్చాయంటే ఇది శాపవాక్కు కాదు, ఇది శ్లోక రూపం. అందుకే నేను దీన్ని కంఠస్థం చేశానన్నారు. అంటే మహర్షి చెప్పకుండా ఒక విషయం చెప్తున్నారు. నారద మహర్షి శిష్యుడైనటువంటి వాల్మీకి ఏ స్థాయికి వెళ్ళిపోయిన వారు అంటే ఇక వారికి కోపం అనేటటువంటిది ఆవహించే అవకాశం లేదు. వారికి కోపం స్థానంలో ఏమొస్తుంది అంటే కారుణ్యం వస్తుందంతే, దయ కలుగుతుంది. అవతల వాడికి తెలియని స్థితిలో ఇంత తప్పు చేసేశాడే, ఈ పాపం వాడిని ఎంత కట్టి కుడిపేస్తుందో రేపొద్దున్న ఈ ధర్మలోపం, అంతకన్నా నా వాక్కుల చేత అనుగ్రహిస్తాను, నీ ఆయుర్దాయము క్షీణించుగాక. అందుకే మానిషాధ ప్రతిష్టాత్వం అగమశాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. కామమోహితమైనటువంటి క్రౌంచపక్షుల యొక్క జంటలో మగపక్షిని బాణము వేసి నేల కూల్చినటువంటి ఓ బోయవాడా, నీవు దీర్ఘకాలము జీవించకుండెదవుగాక అన్నారు. ఆయన
ఆశ్రమానికి వెళ్ళిపోయారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినా సరే లేచారు, నిలబడ్డారు, నమస్కారం చేశారు, అర్ఘ్యపాద్యాదులను ఇచ్చారు. కానీ ఆయనకి మాత్రం మనసులో ఈ శ్లోకమే వస్తోంది, నోట్లో ఈ శ్లోకమే తిరుగుతోంది. దాని గురించి ఆలోచిస్తున్నారు. కారణం, అనుకోకుండా ఆ శ్లోకంలో రామాయణం అంతా ఉంది. రామాయణం అంతా ఆ శ్లోకంలోకి వచ్చేసింది. సంక్షేప రామాయణం విన్నారు కదూ నారదుడి దగ్గర, అది మనసులో ఉంది. అటువంటి స్థాయి పొందిన మహాపురుషుడైతే తప్ప, అటువంటి కారుణ్యాన్ని పొందినవాడైతే తప్ప, అంత స్థాయికి ఎదిగిపోయి కోపాన్ని వర్జించగలిగిన వాడైతే తప్ప శ్రీరామాయణం చెప్పడానికి అర్హుడు కాడు. అందుకే శ్రీరామాయణ రచన చెయ్యాలి అంటే ఈ స్థితిని వాల్మీకి పొంది ఉన్నారు, చెప్పకుండా చెప్తున్నారు మనకి. అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్వాల్మీకిర్మునిపుంగవం. నారదుడి యొక్క శిష్యుడైనటువంటి వాల్మీకి మహర్షి అంత స్థాయికి ఎదిగిన మహాపురుషుడు. అందుకే వారి నోటి వెంట వచ్చిన ఆ శ్లోకంలోకి రామాయణం అంతా ఒదిగిపోయింది. ఎలా అంటే, మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీపతి అయినవాడా, శ్రీకి నివాసస్థానమైనవాడా, మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ. కామమోహితమై తిరిగేటటువంటి రావణాసురుడు మండోదరి అనబడేటటువంటి దంపతుల యొక్క జంటలో మహాపతివ్రత అయినటువంటి మండోదరిని విడిచిపెట్టి, ఎంత చదువుకున్నవాడైనప్పటికీ కూడా కామమోహితుడై శాస్త్రాన్ని పక్కన పెట్టి తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి రావణాసురుడు అనబడేటటువంటి క్రౌంచ పక్షిని నీ బాణము చేత కొట్టి సంహరించి, మండోదరి తన భర్త కోసం ఏడిచేటట్టుగా చేసి రాక్షస సంహారం చేసి ధర్మప్రతిష్టాపన చేసినటువంటి ఓ శ్రీ మహావిష్ణువా, నీవు శాశ్వతమైన కీర్తి పొందదువుగాక అని రెండో అర్థం వచ్చింది శ్లోకంలో. అదే ఒక్క శ్లోకంలోకి మొత్తం రామాయణం బాలకాండ నుంచి ఉదిగిపోయింది. మొత్తం రామాయణం ఆ శ్లోకంలోకి వెళ్ళిపోయింది. మా నిషాద అనేటప్పటికి బాలకాండ అయిపోయింది. ఎందుకని? బాలకాండ ఎక్కడ పూర్తవుతుంది అంటే సీతారామ కళ్యాణంతో పూర్తవుతుంది. మా నిషాద, లక్ష్మిని పొందిన నారాయణుడు, సీతమ్మని పొందిన రామచంద్రమూర్తి. అందుకని రాముడు శ్రీరాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. అందుకని బాలకాండ. మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ. ధర్మం కోసం తండ్రి ఇచ్చిన మాట నిజం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించడానికి, తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట నిజమవడానికి తాను 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి తండ్రిని ధర్మమునందు నిలబెట్టి తాను ధర్మాచరణ చేసినవాడు కనుక అయోధ్యకాండ, అరణ్యకాండ అందులోకి వెళ్ళిపోయాయి. కాబట్టి అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదీకం. వాలి తారతో కలిసి తిరుగుతున్నాడు సంతోషంగా. వాలి తార కూడా క్రౌంచ పక్షుల యొక్క మిథునం లాంటి వాళ్లే. అదుపు తప్పిపోయినటువంటి వాలి తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా తమ్ముడి భార్య అయిన రుమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. అదుపు తప్పిన కామంతో ఉన్నటువంటి వాలి తారా అనబడేటటువంటి పతివ్రత అయిన తన భార్యతో కలిసి తిరుగుతున్నప్పుడు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ వాలిని బొక్క బాణంతో కొట్టినవాడా యత్క్రౌంచ మిథునాదీకం. అందుకని కిష్కింధకాండ అయిపోయింది. కాదు, అలా తిరుగాడేటటువంటి జీవనం ఉన్నటువంటి రావణ మండోదరుల యొక్క జీవితం, ఆయన అంతఃపురం, ఆయన యొక్క విశేషం, ఆయన లంకారాజ్యం, దాని వైభవం చెప్పింది సుందరకాండ అయిపోయింది. యత్క్రౌంచ మిథునాదేకం, అందులో రావణ సంహారం చెప్పారు కాబట్టి యుద్ధకాండ అయిపోయింది. కాదు, మరి సీతమ్మ కథ ఎక్కడొచ్చింది అంటే, యత్క్రౌంచ మిథునా, కృషించినటువంటి శరీరం కలిగి తపస్విని అయి రామచంద్రమూర్తి కోసమని చెప్పి వ్రతం పాటించినటువంటి సీతమ్మ యొక్క వైభవం చెప్పబడిన సుందరకాండ గురించి అందులోకి వచ్చింది కాబట్టి యత్క్రౌంచ మిథునాదేకం, క్రౌంచి అన్న మాటలోకి సుందరకాండ అయిపోయింది. ఇప్పుడు తిరిగొచ్చిన రాముడు శాశ్వతమైన కీర్తిని పొంది పట్టాభిరాముడయ్యాడు. యుగాలు మారిపోయినా రామరాజ్యం అనే అంటాం. రాజారాముడు, దశరథరాముడు, కోదండరాముడు, సీతారాముడు, ఇన్ని పేర్లు చెప్పినా రాముడివి. అంతటి కీర్తి గణించాడు కాబట్టి శాశ్వతీ సమాహ, విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించినవాడా, శాశ్వతత్వమును పొందినవాడా, నీకు నమస్కారం. ఇప్పుడు ఆ ఒక్క శ్లోకం మంగళాచరణమైంది. ఆ ఒక్క శ్లోకం శాపంలా కనపడింది.
ఆ ఒక్క శ్లోకం శోకంలోంచి వచ్చినది, దయలోంచి వచ్చినది శ్లోకమైంది. ఆ ఒక్క శ్లోకం సంపూర్ణ రామాయణమైంది. ఆ ఒక్క శ్లోకం వీణకి కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం నృత్తమునకు కట్టుబడింది. ఆ ఒక్క శ్లోకం గీతంగా మారింది. అందుకే యథార్థమునకు రామాయణం నిజానికి పాట. లవకుశుల చేత వీణ మీద గానం చేయించారు, లవకుశులు పాట పాడారు. రామాయణం గానం చెయ్యబడాలి. రామాయణం గానం చేశారు లవకుశులు అని ఉంది రామాయణంలో. రామాయణంలో ఉన్న శ్లోకాల్ని గానం చెయ్యడం అసలు ఈ దేశ సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు మీరు పరిశీలనం చెయ్యండి, అసలు వాల్మీకి రామాయణం అనేటటువంటి దాని యొక్క ఆరంభం ఎక్కడ అంటే కోపాన్ని జయించినటువంటి మహాపురుషుడు కోపం రావలసిన సందర్భంలో దయని పొందితే, అపారమైనటువంటి కారుణ్యము ఆయనలోంచి ప్రకటనమైతే అప్పుడు రామాయణం ప్రారంభమైంది.